చెప్పరా. మూవీకి వెళ్దాం, వస్తావారా సెకండ్ షోకి? నాకు కొంచెం వర్క్ ఉంది, కుదరదు. ఏంటి ఎంత లేట్? ఇది అమలాపురం కాదు, హైదరాబాద్. ట్రాఫిక్ ఉంటుందిగా. సర్లే లోపలికి రా. నిజంగా ట్రాఫిక్ ఉంటుందో లేదో తెలియదు కానీ మీ అబ్బాయిలందరికీ ఇదొక సాకు. నిజాలకి మీ ఆడవాళ్ళకి అసలు పడదు కదా. ఏ నిజాలు అసలు నమ్మరు కదా. ఏడ్చావులే. కొత్త ఆఫీస్ ఎలా ఉంది? కొత్తగానే ఉంది. ఏంటి కామెడీయా? ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నా, అయినా నమ్మట్లేదు నువ్వు. ఇంకా ఆపు సామి. తిన్నావా ఇంతకీ? తిన్నాకేగా వచ్చింది. తిందులే, వెయిట్ చేయి. కాసేపు కబుర్లు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పు, నేను వింటా. నువ్వెప్పుడు చేసేది వినడమే కదా. చెప్తే వినేవాళ్ళు కూడా ఉండాలి కదా. నువ్వు చెప్పు, వినడానికి నేనున్నా. సరే, నేనంటే నీకెంత ఇష్టం? చాలా ఇష్టం. అదే ఎంత? సముద్రంలో ఉప్పంతా. ఈ దరిద్రం ఎప్పుడు వదిలిద్దాం. మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? ఏ వద్దా? అంటే ఇప్పుడు హ్యాపీగా బాగానే ఉన్నాం కదా, పెళ్ళెందుకని. నన్ను పెళ్లి చేసుకోలేదనుకో, నేను చంపి నేను చచ్చిపోతా. అమ్మో, ఏ చంపినా చంపిద్ది. జోక్ చేశానులే. ఓ అమ్మయ్యా. ఎల్లుండి నీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటది? సర్ప్రైజ్ అని చెప్పాను కదా. దీని సర్ప్రైజ్ తగలయ్యాలి. అదే ఏంటదని? నీకోసం ఐఫోన్ ఆర్డర్ పెట్టాను. నిజంగానా? హా. థ్యాంక్ యూ సో మచ్ అను. థ్యాంక్ యూ ఎందుకు? నీ హ్యాపీనెస్ కోసం నేనేమైనా చేస్తాను. ఓ, నన్ను బలి చేయకుండా ఉంటే చాలు. నువ్వు హ్యాపీయే కదా? ఈ టైంలో ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు, నేను చూసి వస్తాను, ఉండు. అమ్మో, మా హస్బెండ్. రాడన్నావు కదా. రాననే అన్నాడు. ఇంటికి బ్యాక్ డోర్ లేదా? ఇది థర్డ్ ఫ్లోర్ కదా, బ్యాక్ డోర్ ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు ఎలా? ఒక పని చెయ్యి. ఏంటి? నైట్ రానన్నావు కదా. నువ్వు పడుకో, నేను వెళ్ళి మార్నింగ్ వస్తా. అలా అని కాదు, రానన్నావు కదా అని అడిగా అంతే. వచ్చా కదా, సంతోషించు. ఏంటి? ఆ సోఫా వెనక దాకు. అక్కడ మా ఆయన ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వస్తాడు, అప్పుడు ఈజీగా బయటకెళ్ళిపోవచ్చు. పక్క కదా. హా, వెళ్ళు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళే ముందే కదా ఫ్రెష్ అయింది. అంటే బయట నుంచి వచ్చావు కదా, డస్ట్ అంటుకొని ఉంటుంది, అందుకే వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇప్పుడు కష్టంలే. సరే, భోజనమైనా చెయ్యి. నేను తినేసాను, నువ్వు తిని వెళ్ళి. అయ్యో, ఏం చేయాలి? ఇప్పుడు అవ్వదులే. అను, ఆ బ్యాగ్ ఎవరిది? ఇందాక ప్రియా వచ్చింది, రేపు మార్నింగ్ తీసుకెళ్తానని బ్యాగ్ ఇక్కడే పెట్టి వెళ్ళింది. ఓ, ఓకే.
అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదే. ఎలా మేనేజ్ చేయాలి? In Fred, there is crocodile festival. కిరణ్, హా, టాబ్లెట్స్ తీసుకొస్తావా? దేనికి? స్టమక్ పెయిన్గా ఉంది. పీరియడ్స్ అనుకుంటా. ఆ? ఈరోజు ఇంకా 20ఏగా, ఇంకా టైం ఉందిగా. ఎర్లీ అనుకుంటా. అదేం అయ్యి ఉండదులే. దా ఇక్కడ కూర్చో. రా. ఉండు, నేను తీస్తా. పర్లేదు, నేను తీస్తాలే. ఇంకా ఎంతసేపు? స్టమక్ పెయిన్ హెవీగా ఉందా? లేదు, లైట్గానే ఉంది. పోనీ హాస్పిటల్కి వెళ్దామా? వద్దు, పర్లేదు. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ టెన్షన్ దేనికి? అదే నేను అడుగుతున్నా, దేనికి అని. టెన్షన్ ఏం లేదు. నువ్వు వచ్చినప్పుడు స్లీప్ డిస్టర్బ్ అయింది కదా, అందుకే అలా కనిపిస్తున్నాను. ఓ అవునా? హా. రే కార్తీక్, బయటికి రా. రే కిరణ్, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదురా. నేను నీకోసమే వచ్చాను. అవును కిరణ్, తను నీకోసమే వచ్చాడు. నువ్వు ఇంట్లో లేవని తిరిగి వెళ్ళబోతుంటే ఇంతలో నువ్వు వచ్చేసావు. మా ఇద్దరిని కలిసి చూస్తే నువ్వు తప్పుగా అనుకుంటావని తను అక్కడ దాక్కున్నాడు. అవునరా, అదే నిజం. పర్ఫ్యూమ్. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఇట్స్ నైస్ రా. ఒకరోజు కావాలని నైట్ రానని అబద్ధం చెప్పాను. నాకు కొంచెం వర్క్ ఉంది. సరే. సోఫా దగ్గరికి రాగానే నేను నీకు ఇచ్చిన పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది. అప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నావని కన్ఫర్మ్ చేసుకున్నా. రే కిరణ్, నేను నీ ఫ్రెండ్ని రా. ఇలా ఎలా రా అసలు? సారీ కిరణ్. ఇందులో నీ తప్పేం లేదు. తప్పంతా నాదే. పెళ్ళికి ముందు నీకు ఇష్టం ఉందో లేదో అడగకుండా చేసుకున్నాగా, తప్పు నాదే. మొగుడుండగా వేరే మగాడితో తిరగడానికి ధైర్యం వస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు నొప్పించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం ధైర్యం రాదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని వేరే మగాడి జీవితంతో ఆడుకోవడం దేనికి? ఐఎమ్ సారీ కిరణ్, తప్పైపోయింది, క్షమించు. ఇలా ఇలా ఇంకెప్పుడు అవ్వదు. ప్రాణమైన నమ్మకమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. అయినా నిన్నిప్పుడు వదిలేస్తున్నా అనిపించట్లేదు. నీకు స్వేచ్ఛనిస్తున్నా అనిపిస్తుంది.